ఎవరమ్మ గురించి వందనాలు. ఈరోజు మన అంశం ఏంటంటే సాతానుకు ఉన్న 10 లక్షణాలు, బలహీనతలు. సాతాను ఏం చేయగలదు, ఏం చేయలేదు తెలుసుకున్నాం. ఈ సాతాను ఎవరంటే లూసిఫర్ దేవుడు సృష్టి, దేవుడు చేసిన దూత. ఏం జరిగిందంటే దేవుడిని ఎదిరించింది లూసిఫర్, తన సైన్యం, తన మనుషులు, తన దూతలతో. కొంతమంది దూతలను ఏర్పరచుకొని ఏం చేసింది, ఎదిరించింది దేవుడిని. దేవుడు ఏం చేస్తాడంటే కోపంతో వాటిని మృత్యులోకానికి వేసాడు, మృత్యులోకాన్ని విడిచిపెట్టాడు. మృత్యులోకంటే భూమిని విడిచిపెట్టగానే అవి ఆదాం పాపం చేయించింది. అక్కడితో స్టార్ట్ అయింది అపవాదం. అర్థమవుతుంది? అపవాదం ఎవరు? లూసిఫర్, సాతాను. దేవుడి చేత నెట్టబడింది, దేవుడి చేత పరలోకం నుండి పడిపోయింది, కిందకి పడిపోయింది దూత. తన దూతలు కూడా ఉన్నాయి కొన్ని, వాటితో పాటు కింద పడిపోయింది. ఆదాము చేత పాపం చేయించింది. పండు తినొద్దంటే తిన్నాడు. ఆ పాపం చేయించింది ఎవరు? సాతానే. ఇప్పుడు అపవాది ఏం చేయగలదు, ఏం చేయలేదు తెలుసుకున్నాం. కొంతమంది అపవాదికి భయపడతారు, దేవుడు చేసిద్దామని, చంపేసిద్దామని భయపడతారు. కానీ భయపడడం అవసరం లేదు. ఎందుకని? దేవుడు ఉన్నాడు. సాతాను బలం కానీ ఎవరి బలం ఎక్కువ? దేవుడు బలమే ఎక్కువ. దేవుడు అంటాడు సాతాను ఎదిరించండి, అప్పుడేమైతే మీ దగ్గర నుండి పారిపోయింది. మనం ఎదిరించాలి. యేసు కూడా సాతాను ఎంత శోధించింది, యేసుని యేసే చేశాడు, జయించాడు వాటిని. శోధనలు ఎదుర్కొని నిలబడ్డాడు అపవాది శోధనకి. యాకోబు 4:7 చదవండి. 4:7. దేవుడికి ఏమన్నది? లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి. మన దగ్గర పారిపోతాడు, మనల్ని శోధించడు, మన ఇసుకించడు. అదేవిధంగా వాక్యం ద్వారా కూడా మాట్లాడాడు అపవాది. మనం ఏ విధంగా ఉన్నట్టు మనం ఎదిరించాలి. మనసులో మాట్లాడేది అపవాది. ఒకవైపు దేవుడు, ఒకవైపు మన అపవాది. చెడు చేయమని చెప్పింది, మంచి చేయమని చెప్పినప్పటికీ అపవాది. మనం ఏం చేయాలి? చెడు చేయకూడదు, పాపం చేయొచ్చు ప్రేరేపించింది. ఏసు అంటాడు మిమ్మల్ని చంపే వాళ్ళకి భయపడద్దు, మీరు ఆత్మీయంగా చంపే వాళ్ళకి భయపడదు అంటాడు. అంటే అర్థమైంది, శరీరాన్ని చంపేసే వాళ్ళకి భయపడకూడదు, కానీ ఆత్మీయంగా చంపుతారే, ప్రార్థన రానికుండా, పాట పాడకుండా చేస్తారు, వాళ్ళకి భయపడాలి మనం. ఎందుకంటే మరణం ఒకసారి ఉంటుంది భూమి మీద, కానీ రెండో మరణం ఉంది. ఎవరైతే ఏమి ఒప్పుకోరో, ప్రార్థన రావడం, దేవుడు నమ్ముకుని వాళ్ళు ఏమైపోతారు? రెండో మరణం, నరకంకి వెళ్తారు. అపవాది మన నరకం తీసుకెళ్తుంది. హల్లెలూయా. నరకం తీసుకెళ్ళి బాధ పెట్టుతుంది మనల్ని, అది కూడా పడుతుంది నరకంలో మనతో పాటు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అంతరంగంలో ప్రతి విషయం తెలుసుకోలేదు అపవాది మన హృదయంలో ఎరిగింది కాదు. మన హృదయాన్ని ఎరిగింది ఎవరు? దేవుడు ఒక్కడే. అపవాది హృదయాన్ని ఎరిగింది కాదు, అది ఏం చేయదు, కానీ శోధించింది, బాధ పెట్టిద్ది, భయపెట్టిద్ది, అబద్ధాలు చెప్పిద్ది, ఎన్నెన్నో చేసిద్ది. మన ఆత్మీయంగా ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు కదిలించింది. ఆ విధంగా అపవాది చేయగలదు, కానీ అంతరంగం ప్రతి విషయం తెలుసుకోలేదు. దేవుడు ఒక్కడే తెలుసుకోలేదు. భయపడిన అవసరం లేదు. ఆ విషయంలో మనం అంతరంగం తెలిసిపోయింది అపవాదికి, అది చేసి దేవుడు భయపడిన అవసరం లేదు. మనిషి హృదయాన్ని తెలుసుకోవడం యేసు ఒక్కడికే తెలుసు. యోహాను 2:24 చదవండి. యోహాను 2:24-25. మన హృదయాన్ని తెలుసుకునేవారు దేవుడు ఒక్కడే. మనం భయపడే అవసరం లేదు. అపవాదం చేసిద్దామో, ఇసుకిచ్చిద్దామో, మన హృదయం తెలుసుకుంటామో భయపడే అవసరం లేదు. అది ఎన్నటికి మన హృదయాన్ని ఏది ఉండదు.
మరి ఎరిగింది ఎవరు? దేవుడు ఒక్కడే. ఇంకో పాయింట్ ఏంటంటే ఇష్టం మొత్తం శోధించలేదు. దైవశక్తి అనుమతి లేకపోతే అపవాది శోధించదు, కొద్ది కాలమే శోధించింది. అదేవిధంగా మనం బలం కంటే ఎక్కువగా శోధించదు. అదేవిధంగా దేవుని శక్తి ఎదిరించలేదు పరిశుద్ధాత్మని. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ ఎదిరించి శోధించలేదు, మనం తగినంతే శోధించింది. యోబును తగినంతే. దేవుడు అనుమతిస్తాడు అపవాది శోధించండి, దేవుడికి అన్నీ తెలుసు. దేవుడు అనుమతిస్తాడు అపవాదిని శోధించండి. ఎందుకని? మన కిరీటం కోసం. హల్లెలూయా. మన కిరీటం రావడానికి పరలోక తను వచ్చి అపవాదిని ఎదిరిస్తే మన కిరీటం పెడతాడు దేవుడు. దాన్ని ఎదిరించి తొక్కేస్తే మనకి అపవాది నుండి విడుదల దొరికింది. ఎప్పుడు అపవాది వదిలిపెట్టింది మనల్ని. కానీ దాని ద్వారా మనకి ఏమొచ్చింది? జీవకిరీటం పెడతాడు దేవుడు వాటిని శోధన ఎదిరిస్తే. శోధన దేనికి? దేవుడు శోధించేది దేనికి? మన మంచికే, కృపనివ్వడానికి. అర్థమవుతుంది? దేవుడితో శోధించేది మన కోసం. కృపనివ్వడానికి దేవుడు శోధిస్తాడు మనల్ని. అంతేకాని కావాలని శోధించడు. మన బలహీనతలో కావచ్చు బలాన్ని ఇస్తాడు. కానీ అపవాదం ఎదిరించడానికి ఏం కావాలి చెప్పండి? దేవుడిని పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ లేకపోతే అపవాదం శోధించింది. ఒకవైపు పరిశుద్ధాత్మ, ఒకవైపు అపవాది మనల్ని మాట్లాడుతూ నడిపిస్తూ ఉంటారు. మనం ఎవరి మాట వినాలి? దేవుడి మాట మాత్రమే వినాలి. అదేవిధంగా 1 కొరింథీ 10:13 చదవండి. మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింప బలనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడిన తప్పించుకునే మార్గమును కలుగు చేయును. తప్పించుకునే మార్గం కూడా ఉంది. శోధనలో భయపడతాం. మనం తప్పించుకునే మార్గం లేదని ఎక్కడున్నాం, ఎట్టా ఈ విధంగా ఎలా మారాలి, పరిశుద్ధాత్మ ఎలా పొందుగా భయపడతాం. ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు. వాళ్ళంటికి ఏముంది? మార్గం ఉంది. డోర్ కనపడదు కానీ మార్గం కనపడదు, కానీ దానికి మార్గం ఉంది. తగిన సమయంలో తగిన విధంగా మార్గం కనపడుతుంది. అపవాది ఎంతో శోధించింది, వదిలిపెట్టదు నిన్ను. భూమి మీద యుద్ధమే అపవాదితో పరిశుద్ధంగా జీవించాలంటే. అదేవిధంగా ఇంకో పాయింట్ ఏంటంటే దేవుడి ఆత్మ తోడంత వరకు అపవాది ఏం చేయలేదు. యాకోబు 4:7 చదవండి. దేవుడి ఆత్మ తోడంత అపవాది ఏం చేయలేదు. యాకోబు 4:7. ఒకటో యోహాను 5:18 చదవండి. ఒకటో యోహాను 5:18. ఎప్పుడైతే మనం భద్రం చేస్తామో అప్పుడు దుష్టుడు ముద్రతాడు. మనం ఏం చేయాలి? భద్రం చేసుకోవాలి. ప్రతిరోజు ప్రార్థనలో ఉండాలి, వాకింగ్ చేయాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏమైతే భద్రంలో ఉంటాం. మన పిల్లల్ని దేవుడి భద్రంలో ఉంచాలి, మన కుటుంబాన్ని దేవుడి భద్రంలో ఉంచాలి. మనం ఏ విధంగా జీవించాలి? పరిశుద్ధంగా జీవించాలి. శోధనకు ఛాన్స్ ఇవ్వకూడదు. మనం పరిశుద్ధంగా జీవిస్తే అపవాది ముట్టదు. మోషే సంసోన్ జీవితం చూడండి. సంసోన్ ఏం చేశాడు? ఫిలిస్తీన్ ఢిల్లీ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ముందు వెళ్ళాల్సిన అవసరం లేదు అతడు, కానీ అపవాది శోధించింది అతను వెళ్ళమని. అతను చూసి మోసపోయాడు. అదేవిధంగా లోతు భార్య ఏం చేసింది? సొదొమ గొమొర్రా దాన్ని చూసి మోసపోయింది. అటు మోసం చేసింది అపవాది మనల్ని. లోకం చూపించి, ఈ లోకం సంతోషం ఆనందం ఉంది, దాంట్లో ఎంత సంతోషం ఉందని చెప్పి ఇక్కడ అబద్ధం ఉంది. ఈ లోక సంతోషం కొద్ది కాలమే, అది శాశ్వతంగా ఉండదు. ఎవరైతే
అపవాదికి చెందిన వాళ్ళు, దేవుడికి చెందిన వాళ్ళు కాదు. ఈ లోకాన్ని ఎదిరించి పాపాన్ని జయించిన వాళ్ళే బద్ధం చేసుకోగలరు. హల్లెలూయా. మనం బద్ధం చేసుకోవాలంటే ఏం చేయాలి? దేవుడు లొంగిపోవాలి. దేవుడికి ముందు దేవుడు లొంగిపోతే దేవుడు మనం కాపాడుతాడు. పశుధాత్మని ఇచ్చాడు, పశుధాత్మ మనల్ని కాపాడుతుంది. వాడు గుర్తుపెట్టుకోండి, అపవాదం తప్పించడం కష్టం. మనం తప్పించుకోవాలి అపవాదం నుండి. అపవాదం తప్పించుకోవడం చాలా కష్టం. కానీ దేవుడు కృపను కృపణిస్తే మనం తప్పించుకోగలం అపవాదం. దాని బదులు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే ఏమైంది? అపవాదం తప్పించుకోగలం, అపవాదం విడిపించుకోగలం, సంఖ్యలు తెంపగలం. ఇంకో పాయింట్ ఏంటంటే, అనుమతి లేని శ్రమ కలుగు చేయదు, రోగాలు కలుగు చేయదు. యోబు 1:12 చదవండి. ఎప్పుడైతే యోబు శ్రమలో ఉన్నాడో దేవుడు అనుమతించాడు. ఇక్కడ వాడు పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. దేవుడే అనుమతిస్తాడు మా కష్టాలు బాధలు ఉన్నప్పుడు. అవి కొద్ది కాలం ఎందుకని కష్టాలు బాధలు కృపను పొందుకోవడానికి మనం కృపను పొందుకొని ఆ పరీక్షను ఎదిరించి ఇంకో పరీక్ష వచ్చింది మన దాని బదులు దాన్ని ఎదిరించగలగడానికి ఇంత కృపనిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆ కృపని పొందుకోవడానికి మనకి శ్రమ, ఆ కృపను జయించడానికే మనకి శ్రమ, ఆ శ్రమను జయించడానికే మనకి శ్రమ. కృపను పొందుకొని ఎప్పుడైతే మనం జయిస్తామో మళ్ళీ నెక్స్ట్ లేకపోతే ఇంకో వైపుకి వెళ్తాం, అక్కడ మనం శ్రమ పడతాం. దాని వల్ల కృపనిస్తాడు దేవుడు. కృప రోజు దొరుకుతుంది, కొద్దిగా కృప దొరికింది, ప్రార్థన కృప దొరికింది. మనం భద్రం చేసుకోవాలి అపవాదం రోజు. శ్రమను ప్రార్థన చేసి ఎదిరించాలి. ప్రార్థనే మన జయం. హల్లెలూయా. ప్రార్థనే మనకి జయం. ప్రార్థనతో నిరంతరం దేవుడు వేడుకోండి అపవాదం తప్పించమని. అపవాదం శోధించింది కానీ అతిగా శోధించదు. మనం దేవుడు వైపు ఉంటే మన అపవాదం ఏం చేయలేదు. మనల్ని ఓడించడానికి చూసింది అపవాదం శ్రమంలో ఉన్నప్పుడు. అబద్ధాలు చెప్పింది, దేవుడు ఇలా చేస్తా అలా చేస్తాను. కయ్యూని హేబేలు చెప్పినట్టు. కయ్యూని ఎవరిని చంపారు? హేబేలుని చంపాడా? ఎందుకని? కోపం. కొంతమంది కోపం ఎక్కువ. అది అపవాది శోధన. కోపం తెప్పించింది. కానీ మనం ఎవరిలో మన కోపం విడిచిపెట్టాలి. మన ఆత్మను చెప్పింది నువ్వు తప్పు చేస్తున్నావు. ఎవరు తెలుసు ఆ విషయం? గమనించారు ఎప్పుడైనా? ఎవరైనా గమనించారు ఆ విషయం? మన ఆత్మనికి బోధించింది తప్పని. మనం దాని వైపు వెళ్ళకూడదు. మళ్ళీ అది పరిశుద్ధాత్మ సూచన ఇచ్చింది మనకు అక్కడ వెళ్ళొద్దని. దాన్ని నమ్ముకుంటే వెళ్తే శోధించింది, పడేసింది, రోగాలు తెప్పించింది. మనం ఏం చేయాలంటే దేవుడు వైపు తిరిగి నిరంతరం ఉండాలి. మన మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలి నిరంతరం. ఇంకో పాయింట్ ఏంటంటే, దేవుని చెందిన వాళ్ళని అపహరించలేదు. యోహాను 10:20 చదవండి. దేవుడు చెందిన వారిని అపహరించలేదు, ప్రాణం తీయలేదు. ఇరవై 29 చదవండి. 20:29. మొత్తం 20 నుండి 29 వద్దులే. రోమా 8:30 చదవండి. రోమా 8:31. ఇప్పుడు ఒకటి తెలుసుకోవట్లే అంటే, దేవుడు మనం సృష్టించిన వాడు, దేవుడే మనం తయారు చేసిన వాడు మట్టితో. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక పాయింట్, అపవాది ఏం చేయలేదు ఈ విషయంలో. మనల్ని శోధించలేదు, మనల్ని బాధ పెట్టలేదు. మనల్ని ఎదిరించేవాడు ఎవడు? దేవుడు మన పక్షం ఉన్నప్పుడు. మన బాధ పెట్టేవాడు ఎవడు? కొంతమంది ప్రార్థనలు ఉన్నప్పుడు కొంత శత్రువులు తయారవుతారు. అపవాది లేపింది శత్రువులు. వాళ్ళు బాధ పెట్టడం, కష్టపెట్టడం, ఏడిపించడం చేస్తూ ఉంటారు. ఎంతమందికి అనుభవం ఉంది? ఎప్పుడు అనుభవించారు ఆ విషయాన్ని? అపవాది ఏం చేస్తుందంటే శత్రువులు లేపుతుంది, నలుగురు నెమ్మది లేకుండా చేస్తుంది. దావీదు చేసినట్టు
నలుదిక్కులు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, గొడవలు తగాదులు, మన భయం దిగులు, నలుదిక్కులు భయం దిగులు వచ్చింది. భయం దిగులే మనం చెప్తూ ఉంటాం నిరంతరం. కానీ వీటిని ఎదిరించాలంటే మనం ఏం చేయాలి? దేవుడి ప్రార్థనలో ఉండాలి, దేవుడికి లోబడాలి. దేవుడికి లోబడితే వీటిని ఎదిరించాలి మనం. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే దేవశక్తి లేదు, దానికి సృష్టించే శక్తి కూడా లేదు. కొలసి 1:10 చదవను. సాతాను కూడా దేవుడు సృష్టే. కొలసి 1:16. భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారము ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంపూర్ణుడు ఆయను. ఇక్కడ యేసు ఏం చేశాడంటే మనకన్నా మన బతుకు మరణించి తిరిగి లేచాడు. కొంతమంది ఏం చేస్తాం అంటే అపోవానికి భయపడతారు, దయ్యాలకి దుష్మిత్రులు భయపడతారు. భయపడడం అవసరం లేదు మన వాటిని ఎదిరించబడ్డాడు దేవుడు మన కోసం. మనిషి తిరిగి లేచాడు యేసు వీటిని ఎదిరించడానికి. ఎప్పుడైతే యేసు రథం గొప్ప శక్తి ఉంది, యేసు రథమే గొప్ప జయం. ఎప్పుడైతే అపవాదిని ఎదిరించాలంటే యేసు రథాన్ని ఉంటే చూసుకోండి, ప్రార్థన చేయండి, అపవాదిని ఎదిరించగలం. మనకు తెలుసు అంటే దేవుడిని శక్తి కన్నా అపవాది శక్తి ఎక్కువ అనుకుంటారు కొంతమంది. అనుకోకూడదు. దేవుడి శక్తి ఎక్కువ అపవాది కన్నా. దేవుడు ఏదేం చేయగలడు? సమస్తం సృష్టించిన దేవుడు అపవాదిని సృష్టించింది దేవుడే. ఈ కొద్ది కాలం ఈ లోకంలో శ్రమ, ఈ లోకంలో కొద్ది కాలం ఈ బాధలు, మన పరలోకం బాధలే ఉండవు. హల్లెలూయా. వేసే మార్గం, వేసే సత్యం, వేసే జీవం, మరి ఏ దారి లేదు ఈ లోకంలో. ఏదో మార్గం ఉందిలే మనకు సంతోషం బతుకులు అనుకోకూడదు. ఈ లోకం గుడ్డితనం కలుగు చేసింది. ఈ లోకాన్ని నమ్మకూడదు మనం ఎప్పటికీ. దేవుడు నమ్మాలి. ఈ లోకంలో పడుతున్నాం అంటే అపవాది మనం ఛాన్స్ ఇస్తున్నాం. అపవాది ఛాన్స్ ఇస్తున్నాం అంటే అపవాది మనం పడేసింది, కృంగ తీసింది, భయపెట్టింది. ఆ ఛాన్స్ ఇవ్వకూడదంటే నిరంతరం వేసేపు నడవాలి, కష్టంగా జీవించాలి, తప్పంటే తప్పు చేయకూడదు. అంతే. అపవాది శోధించినా ఎవరు ఏమన్నా తప్పు చేయకూడదు. మనం తప్పు చేస్తూ అబద్ధం ఆడుతాం, కానీ అలా ఉండకూడదు మనం. హల్లెలూయా. అదేవిధంగా మృతులను లేపలేడు, బ్రతికించలేడు. ఫిబ్రవరి 11:19 చదవని. మృతులను లేపలేడు అపవాది, బ్రతికించలేడు. పదకొండు 19. పరిశోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవరు ఈ వాగ్దానములు సంతోషముతో అంగీకరించునో ఇస్సాకు వలనైనది ఈ సంతానం అనబడునుండును. ఇది అవి ఎవరితో చెప్పబడినో ఆ అబ్రాహాము మృతుల్లో సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతనిని మృతిలో నుండి మరలా పొందెను. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును యేసేవును ఆశీర్వదించెను. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో మనం మృతులను లేపగలిగిన దేవుడు ఒక్కడే. చనిపోయింది లేపడం దేవుడు ఒక్కడే, మరి ఎవరు ఏం చేయలేరు. లోకంలో ఎంతో మంది బాబాలు చాలా మంది ఉన్నారు, వాళ్ళు మృతులను లేపుతారు, కష్టాలు తీరుస్తారు అనుకోకూడదు. అబద్ధం, అపోహ చేసే అబద్ధాలు అవి. దేవుడు ఒక్కడే శక్తి గలవాడు, దేవుడు ఒక్కడే నిజ దేవుడు. ఆయన ఒక్కడే ఏదైనా చేయగలడు.
ఇంకెవరు నమ్మాల్సిన అవసరం లేదు. ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థనలో ఎలా ఉండాలి మొత్తం తెలియజేసే పరిశుద్ధాత్ముడు. అపవాదం ఏం చేయలేడు. ఈ లోపల ఏ దేవుడు లేదు, దేవతలు ఏం చేయలేరు. దేశ ఒక్కడే మరణించడం లేపగలిగింది, మరెవరు లేరు ఈ లోకంలో. రుజువులు ఎవరు లేపినట్టు. చనిపోయిన లేపేది ఎవరు? దేవుడు ఒక్కడే. ఎందుకంటే దేవుడు శక్తిమంతుడు కాబట్టి. అబద్ధం చెప్పింది లేపలేడు. నమ్మొద్దు వాటి మాటలు. చనిపోయిన వాడిని కానీ, కష్టాల్లో ఉన్నవాడిని కానీ, శ్రమంలో ఉన్నవాడిని కానీ లేపగలిగింది ఎవరు? దేవుడు ఒక్కడే. అపవాది లేపలేదు, ఈ లోకం లేపలేదు. అబద్ధం అని చెప్పేది నమ్మొద్దు వాడిని. మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. మనం నిరంతరం ప్రార్థనలో ఉండాలి. సమస్య వచ్చినప్పుడు దాన్ని లేవనెత్తకండి. దేవుడు ఒక్కడే. ప్రార్థన దేవుడు వేడుకోండి, దేవుడు లేవనెత్తుతాడు మిమ్మల్ని కష్టాల్లో, బాధలు. ఇంకో పాయింట్ ఏంటంటే రక్షించలేడు, శిక్షించలేడు. యాకోబు 4:12 చదవండి. అపవాది రక్షించలేడు, శిక్షించలేడు. యాకోబు 4:12. నియమించి న్యాయము విధించువాడు ఆయన రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. వరునికి తీర్పు తీర్చుటకు నీవెవడము? నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించటము రండని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటికి. చాలు. మనం తెలుసుకోవచ్చు ఏంటంటే రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. రేపు ఏం జరుగుద్ది, ఎంత కష్టం వచ్చింది, ఎన్ని బాధలు వస్తాయి మనకు తెలియదు. మనం ప్రశాంతంగా ఉంటాం, మరణిస్తాం కూడా తెలియదు మనకి. కానీ భయం కలిగి ఉండకూడదు. మనం రేపు ఏం జరిగిద్దా, రేపు ఏం చేయగలమా అని భయపడకూడదు. ఈ లోకంలో అపవాదం భయపెట్టింది మనల్ని. ఈ భయాలన్నీ చూపించి ఏం చేస్తే భయపెట్టింది మనల్ని. రేపు ఇలా జరిగింది, రేపు అలా జరిగింది అది చెప్పే దేవుడు ఒక్కడే. అపవాది చెప్పలేదు, అపవాదికి ఆ బలం లేదు. రక్షించే దేశం ఒక్కడే, అపవాది రక్షించలేడు. లోకం రక్షించే దేశం ఒక్కడే. అపవాది అబద్ధం చెప్తుంది. వీళ్ళు బాగు చేస్తారు, నిన్ను ఆ బాబా వాళ్ళు బాగు చేస్తారు, అటిల్లు ఇటెళ్ళు తిరుగు తిరిగి అబద్ధం. అది దేవుడిని దూరం చేసింది. దేవుడు అంటాడు మిమ్మల్ని చంపిన వాళ్ళని క్షమించండి, కానీ మిమ్మల్ని ఆత్మీయంగా తప్పించిన క్షమించొద్దు. వాళ్ళు మూర్ఖుడు, రెండు నరకం తీరుస్తున్నారు వాళ్ళు. మనమే ఎవరు నమ్మాలి? అపవాదమా దేవుడు నమ్మాలా? దేవుడు మాటలు ఇవి. ఈ లోకం నమ్మకూడదు ఎవరిని. ఈ లోకం మనల్ని మనుషులు నమ్మకూడదు, మనుషులు నమ్మరాదు. ఎవరిని నమ్మకండి, దేవుడిని నమ్మండి. అపవాది చెప్పే అబద్ధం నమ్మొద్దు. ఈ లోకంలో ఎన్నో శ్రమలు ఉన్నాయి, వాటిని తప్పించి దేశం ఒక్కడే అపవాది తప్పించలేడు. మీరు అటు తిరిగి ఇటు తిరిగి తిప్పి కాబట్టి నమ్మకూడదు మనం. ఇంకో పాయింట్ ఏంటంటే అది శాశ్వతమైనది కాదు, పరిమిత సమయమే ఉంటుంది కష్టాలకి. ప్రకటన 12:12 చదవండి. ప్రకటన 12:12. ఇక్కడ అపవాది కొద్ది సమయమే ఉంది, ఎక్కువ సమయం లేదు. ఎందుకంటే దేవుడు రాబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు దిగబోతున్నాడు భూమి మీదకి. అపవాది కొద్ది సమయం రెచ్చిపోతుంది ఈ టైంలో. ఈ లోకంలో కలవకూడదు. ఈ లోకంలో మనం ఏం శుభమని చెప్పకూడదు, ఎవరికి శుభమని, అన్నిటికి శుభమని చెప్పకూడదు. మనం వాళ్ళని దూరంగా ఉండాలి. మనం చెడగొట్టే వాళ్ళు దూరంగా ఉండాలి. మనం చెప్పేవాళ్ళని క్షమించొచ్చేమో కానీ చెడగొట్టేవాడిని క్షమించకూడదు, వాళ్ళని అసలు నమ్మకూడదు. అపవాది కొద్ది కాలం ఉంది ఈ లోకంలో. వాటిని మన నరకానికి ఈడ్చిపోతుంది అపవాది. దేవుడు నమ్మడం నరకమే. వేసి ఒప్పుకోమను. మనం ఏం జాగ్రత్త పడాలి. ఈ లోకంలో అపవాది గర్జించి సింహమని తిరుగుతుంది ఈ లోకంలో. ఎవరు కానీ చూస్తుంది. మనం ఏం చేయాలి? ప్రార్థనతో నిరీక్షణతో ఉండాలి. అంత్యకాలంలో
అంతే తినాలంటాడు. దేవుడు రాబోతున్నాడు, మనం జాగ్రత్త పడాలి. ఇంకో పాయింట్ ఏంటంటే దేవుడు ఊపిరి చేస్తే దాన్ని నాశనం చేస్తాడు. 2 దశలోనిక 2:8 చదవండి. దశలోనిక 2:8. 2 దశలోనిక 2:8. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి కనుక వారు రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచన క్రియలతోను మహాశ్చర్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోహముతోను. చాలు. దేవుడు ఊపిరి చేస్తే ఎవరు నాశనం చేస్తాడు? సాతాను. హల్లెలూయా. దేవుడు ఊపిరి చేస్తే సాతాన్ని నాశనం చేస్తాడు. మనం భయపడిన అవసరం లేదు. ఎప్పటికి అపవాదు దెయ్యాలు కానీ ఎవరికి భయపడద్దు. మా ప్రార్థన చేయం. హల్లెలూయా. యేసుతో పాటలు పాడుకోండి. చక్కగా దేవుడు కాపాడాడు మన అపవాదు. ఇక్కడ దేవుడు అపవాదు నాశనం చేస్తాడు, దాన్ని నిత్య నరకంలో పడేస్తాడు. కొంతమంది అపవాదులాగా ఎన్నెన్నో అద్భుతాలు చేస్తాడు. అపవాదులు అద్భుతాలు చేయగలదు, మనం మోసం చేయగలదు. అది అబద్ధం, దానికి అంత పవన్ లేదు. అది మనం మోసం చేసేది కానీ నశింపజేయలేదు, మనం శిక్షింపజేయలేదు. నశించిపోవాలంటే మనం ద్వారా నశిస్తాం మనం. హల్లెలూయా. అపవాది నశించలేదు మనల్ని, మనం దాని మాటలు నమ్మి మనం నశించిపోతాం. అది తెలుసుకోండి. మనం అపవాది నశించలేదు, మనల్ని శిక్షించలేదు. మనం జాగ్రత్త పడాలి. లోకంలో అంతే తినాలి. హల్లెలూయా. మాకి దేవుడు జీవించం కాదు. మనం జాగ్రత్త పడాలి, ప్రార్థన చేద్దాం. అపవాది. హల్లెలూయా.